అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని నిర్జల ఏకాదశి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఆ రోజు ఉపవాసం ఉండాలా, ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల రోజు మీరు పూజ చేసినా చేయకపోయినా, ఉపవాసం పాటించకపోయినా ఈ ఒక్కరోజు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది అని చెప్పి అంటారు. నిర్జల ఏకాదశి రోజు విష్ణుమూర్తి అవతారంలో ఏ దేవుడినైనా మనం పూజించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి కానీ, రాముడిని కానీ, కృష్ణుడిని కానీ పూజించుకోవచ్చు. మామూలుగా ఏకాదశి అంటే మనం వెంకటేశ్వర స్వామికి పూజిస్తాం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికే పూజ చేస్తున్నాను. కానీ అది ఎవరికి వాళ్ళ పర్సనల్ ఇష్టం అన్నమాట. మీరు కృష్ణుడికి పూజించుకోవాలనుకున్నా లేదా రాముడికి పూజించుకోవాలన్నా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే విష్ణుమూర్తి అవతారమే కాబట్టి అది మన ఇష్టం అనమాట. ఏకాదశి రోజు ఉదయాన్నే 6కి మీరు పూజ అదంతా చేసుకుంటే చాలా మంచిది. ముందుగా ఒక పీట తీసుకొని పసుపు, కుంకుమ అలాగే అక్షంతలు వేసుకొని మీరు దేవుడి పటాన్ని పెట్టుకొని, విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టం కాబట్టి నేను తులసి మాలను వేశాను. వీలైతే మీరు కూడా తులసి మాలని వేయండి. అలాగే మంచి స్మెల్ వచ్చే పువ్వులు ఏమైనా ఉంటే, మంచి మల్లె పువ్వులు కానీ లేదంటే రోజెస్ ఏమైనా ఉంటే వాటితో నీట్గా డెకరేషన్ అనేది చేసుకోండి. ఆ రోజు పసుపు రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీకు వీలైతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి పూజ చేసేటప్పుడు. అలాగే వీలైతే రోజంతా కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడితోనే ప్రారంభించాలి. ఖచ్చితంగా విఘ్నేశ్వరుడిని పెట్టుకునేలాగా చూడండి. మీ దగ్గర విగ్రహం కనుక లేకపోతే చిన్న తమలపాకు లేదంటే ఏదైనా చిన్న ప్లేట్లో కానీ పసుపు వేసుకొని వాటర్తోని లైట్గా ఒక ముద్దలాగా చేసి పసుపు గణపతిని చేసుకోవచ్చు. నా దగ్గర శంకు చక్ర దీపాలు ఉన్నాయి. అలాగే ఇలాగా శంకు నామం అలాగే చక్రం కూడా వచ్చిన దీపం ఒకటి ఉంది. వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి నేను అలా వాటితో డెకరేట్ చేసుకున్నాను నీట్గా. మీ దగ్గర ఎలాంటి దీపాలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఇవే పెట్టాలని కూడా ఏం లేదు. మామూలు మట్టి ప్రమిదల్లో పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, మీరు పెట్టుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతియే నమః అని కానీ లేదంటే శుక్లాం వరదరం విష్ణు అనే మంత్రాన్ని చదువుతూ దీపం వెలిగించాలి. ఆచమనం అదంతా వచ్చిన వాళ్ళు ముందు అది చేసుకొని తర్వాత దీపారాధన చెయ్యండి. ఒకవేళ మీకు రాదు అనుకుంటే కనుక ఏం పర్వాలేదు. వచ్చు అంటే మాత్రం ఆచమనం చేసిన తర్వాత దీపం పెట్టుకోండి. విఘ్నేశ్వరుడికి అక్షంతలు వేస్తూ ఓం గం గణపతియే నమః అని 108 సార్లు చెప్పుకుంటూ కానీ లేదంటే శుక్లాం వరదరం విష్ణుం అనే ఒక మంత్రాన్ని చదువుతూ మీరు ఏకాగ్రతతో పూజ చేసుకోండి. విఘ్నేశ్వరుడి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి దీపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత అక్షింతలు లేదంటే పువ్వులతోటి వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలు కానీ లేదంటే వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోండి. ఒకవేళ మీకు గోవింద నామాలు కానీ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ చదవడం రాదు అనుకుంటే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోండి. ఒకవేళ మీరు రాముడికి పూజించుకున్నట్టయితే కనుక రామరక్ష స్తోత్రం కానీ లేదంటే రామ అష్టోత్తర శతనామవల్లి కానీ చదువుకోవచ్చు. అలాగే కృష్ణుడికి పూజిస్తున్నట్టయితే కృష్ణాష్టకం కానీ కృష్ణ నామవల్లి కానీ చదవండి. పూజ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి తర్వాత వెంకటేశ్వర స్వామికి ధూపం సమర్పించండి. ఉదయాన్నే మీరు పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీలైతే గుడికి కూడా వెళ్ళండి. వీలైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామిది కానీ సత్యనారాయణ స్వామి గుడి కానీ కృష్ణుడు లేదా రాముడిది ఏ గుడి ఉన్నా సరే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఉపవాసం చెయ్యట్లేదు అనుకునేవారు 108 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఉపవాసం చేస్తున్నాం అనేవారు ఉపవాసం చేసేవాళ్ళు ఒక 3 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. చాలామంది వినే ఉంటారు ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చిన 24 ఏకాదశుల రోజు ఉపవాసం చేసినంత పుణ్యం వస్తుందని. కాబట్టి ఎక్కువ శాతం ఎంతోమంది ఉపవాసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే పూజ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు అంత ప్రత్యేకమైన రోజు అనమాట ఈ నిర్జల ఏకాదశి.
నైవేద్యంగా మీరు విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని పెట్టండి. అలాగే మీకు వీలైతే వెంకటేశ్వర స్వామికి లేదా మీరు ఏ దేవుడికి పూజిస్తున్నారో వారికి బెల్లం పానకం పెట్టడానికి ట్రై చేయండి. లేదు అనుకునేవారు మామూలుగా ఉట్టి బెల్లం పెట్టేసినా కూడా ఏం పర్వాలేదు. అలాగే తాంబూలం కూడా పెట్టండి విఘ్నేశ్వరుడికి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా. నైవేద్యం ఇంకా తాంబూలం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి అనుకునేవారు కొబ్బరికాయ కొట్టి కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ పెట్టాలనుకునేవారు సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే దేవుడి దగ్గర వాటిని కూడా పెట్టొచ్చు. ఇంకా చివరిగా విఘ్నేశ్వరుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి మంగళహారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకోండి. నిర్జల ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశి అని కానీ భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకనంటే భీముడు ఆకలికి తట్టుకునేవారు కాదనమాట. అతనికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఉపవాసం అనేది చెయ్యలేరు. అలాంటిది సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశుల కంటే ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది, అలాగే చాలా కష్టమైనది. ఎందుకంటే ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి, ఏమి తినకూడదు, అలాగే పచ్చి మంచినీరు కూడా తాగకూడదు. అయితే వేదవ్యాస మహర్షి ఉంటారు కదా, ఆయన భీముడితో చెప్తారు ఈ ఒక్క రోజు ఉపవాసం ఉండటం వల్ల మొత్తం అన్ని ఏకాదశుల రోజు ఉన్నంత పుణ్యం వస్తుంది అని. అందుకు ఎంతో కష్టమైనా సరే భీముడు నిష్టగా పూజ చేసి ఉపవాసం చేశారు. అందుకే ఈ ఏకాదశిని ఎంతో కష్టమైనదని అంటారు. ఎందుకంటే ఆ రోజు ఏమీ తినకూడదు, అలాగే మంచినీరు కూడా తాగకూడదు. కాబట్టి చేయాలనుకునేవారు, బాగా ఉపవాసం అది అలవాటు ఉంది అనుకునేవారికి ప్రాబ్లం లేదు. కానీ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉపవాసం చేసినా సరే మరి నీరు కూడా తాగకుండా ఉండకండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే డీహైడ్రేట్ అయిపోయి ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కానీ మంచినీళ్ళు తాగి చెయ్యండి. లేదు అలవాటు ఉంది చేయగలం అనుకునేవారు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ నిర్జల ఏకాదశి రోజు అన్నదానం చేయడం చాలా మంచిది. ఎవరైనా పేదవారు ఉంటారు కదా, లేదంటే గుడి దగ్గర ఉండేవారికి కానీ మీరు ఒక పూట ఫుడ్ ఇస్తే చాలా మంచిది. మీకు వీలైతే ఎవరికైనా అన్నదానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.